ఆగవా, అడిగింది చెప్పవా నువ్వు. అదే అదే మాట్లాడుతావు, గౌరవంగా మాట్లాడు. నువ్వు మంత్రి అవ్వాలి, మాకు తెలుసు ఏందనేది. మీ చరిత్ర లేదో మొత్తం తెలుసు. మీ పుస్తకాలు ఎత్తుకోవాలి, చూపిస్తా. నువ్వేం ప్రింట్ కొట్టున్నావు? పుస్తకాలు బయటకు ఒకసారి. మీ పుస్తకాలు అమ్ముతున్నారు కదా, పుస్తకాలు చెప్పి శతాధిక పుస్తకాలు ఉన్నాయి కదా, పుస్తకాలు ఫస్ట్ ఒకసారి. కాదప్పా, మీరు ఒక విషయం నేను చెప్పేది. నువ్వేం అడిగాను? బొంగం పొట్టికి ప్రభుత్వ సేవ వ్యతిరేకం కాదు కదా, బొంగం పొట్టు పెట్టుకోవచ్చు కదా. ఎందుకు మారింది నడుతున్నాను కాదు, ఇప్పుడు బొట్టు పెట్టుకున్నాం కదా, దేవుని ముద్ర అయింది కదా, రేపు ఆ ముద్ర ఇంకో ముద్ర అవుద్ది. అదే మా బాధ కూడా. మా బాధ అదే. ఒరే నువ్వు చెప్తే ఎట్ట కాదని నా తెలియకూడదు. ఎప్పుడు బయటకు వచ్చేవాళ్ళు ఎవరు నువ్వేం బయటకు వచ్చేది? ఇప్పుడు నువ్వు చేస్తున్నది అదే, నీకు తెలియడం అది. తెలుసుకునేటప్పటికి అయిపోద్ది వ్యవహారం. కాదు మురళీరెడ్డి గారు, సార్ ఒక విషయం నేను చెప్పేదండి, నేను చెప్పేది సూటిగా ఒక మాట చెప్తున్నా. అత్యధిక మంది దేవుళ్ళని పూజించే వాళ్ళు వ్యభిచారులు అని చెప్పి మీ స్వామి స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. ఇప్పుడు ప్రబోధన కార్యక్రమం జరిగేదానికి అసలు ఒప్పుకునే పరిస్థితి లేదు. మీరు అలా అనేదానికి లేదు కదా. నువ్వు ఎట్ట చేస్తావు? రేపు చేయి అట్టే కార్యక్రమం. వేమన భగవాన్ అనే వ్యక్తి 16వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. కొత్తగా ఈ రోజు వేమనకి అనేక మంది అనేక సంస్థలు కార్యక్రమాలు చేస్తున్నాయి, హిందువులు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలని విమర్శించి సంఘ సంస్కర్తగా వేమన ఉన్నప్పటికీ కూడా ఆ సంస్కరణలు సమాజం స్వాగతించింది. ఎప్పుడో 16వ శతాబ్దం చెందినటువంటి వేమన గారికి నిన్నగాక మొన్న పుట్టినటువంటి దొంగస్వామి ఆశీస్సులు కావాలా? పాంప్లెట్లు ఏమేస్తున్నారు? చూస్తున్నారు కదా. మా బాధ కూడా ఏంటంటే హిందుత్వానికి దూరం అయిపోయి ఏ దశకి వెళ్ళిపోయినారో చూడండి. చూడండి, హిందువులకి అడ్డనామాలు కాదు, నిలువునామాలు కాదు, శక్తి కేంద్రం కాదు, బొట్టు మారిపోయి బొట్టు చూడండి. మా బాధ కూడా అనంతపురంలో ఆశ్రమంలో నుంచి వినాయక చవితి ఊరేగింపు పోతా ఉంటే వినాయక చవితి ఊరేగింపు పోకూడదు, మా ఆశ్రమం ముందు నుంచి వినాయకుడు పోకూడదు అని చెప్పి వినాయక చవితి మీద దాడులు చేసినటువంటి హిందూ వ్యతిరేక శక్తులైనటువంటి ప్రబోధ సేవా సమితి ఈ రోజు వచ్చి హిందువులని మభ్యపెట్టడానికి ఈ రోజు వేమన గారి జయంతి ఈ రోజు గుర్తుకొచ్చింది. వాళ్ళకి వేమన గారిని రోజులు గుర్తురాలా. ఈ రోజు వేమన గారు కొత్తగా ఇలా గుర్తొచ్చారు. వందల కార్యక్రమాలు టౌన్ హాల్లో వేమన గారి జయంతి చేస్తున్నాం. అనేక సంస్థలు వేమన గారి జయంతి చేస్తున్నాయి. వేమన గారి జయంతి చేయడానికి వ్యతిరేకం కాదు. హిందువుల్ని ఎవరైతే అధిక దేవుళ్ళని రెడ్ల సంఘాల పేరుతో నెల్లూరులో రెడ్ల సంఘాల పేరుతో పాంప్లెట్ వేశారు. నిన్న రెడ్ల సంఘాలు ఐక్యతతో అని చెప్పి చేసి 3 ఫోన్ నెంబర్లు వేస్తే వాళ్ళు 3 రెడ్లు కాదు. ఈ విధంగా రెడ్ల సంస్థల్ని నెల్లూరులో ఏ జిల్లా సామాజిక వర్గం అక్కడ బలమైందో ఆ సామాజిక వర్గాన్ని ఉపయోగించుకొని ఆ జిల్లాలో హిందూ వ్యతిరేకమైనటువంటి గ్రంథాలను ప్రచారం చేయడం వీళ్ళ లక్ష్యము. మీరు యూట్యూబ్లో కొట్టండి, ఆయన గురించి చదవండి, ఆయన చదివిన పుస్తకాలను తిరగేయండి. క్రైస్తవ మిషనరీల యొక్క వెనకాల పుస్తకం వెనకాలే ఉంటుంది. వాళ్ళకి ఎవరు స్పాన్సర్లో చూడండి, ఆ పుస్తకంలో సారాంశం ఏందో చూడండి. కృష్ణుడు పోవటం అట్టపైన ఉంటుంది, కృష్ణుడు దేవుడు కాదని పుస్తకం లోపల ఉంటుంది. ఇది వీళ్ళు చెప్పేటువంటి ప్రబోధ సేవ. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎక్కడ కనిపించినా వ్యతిరేకించండి, హిందువులు మేలుకోండి. వాళ్ళు కూడా బాధితులే, వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా హిందువులే, వాళ్ళు కూడా బాధితులే. వాళ్ళు ఏంటంటే దీంట్లోకి వెళ్ళిపోయి ఉన్నారు. ఇప్పుడు మత మార్పిడి ఏ విధంగా జరుగుతా ఉన్నాయి, ఇదే విధంగా జరుగుతాయి. ఫస్ట్ అంతా ఏం లేదు, ఫస్ట్ మనసు మార్పిడి, తర్వాత మత మార్పిడి. ఇప్పుడు బొట్టు మనకు 3 నామాలు ఉన్నాయి, త్రిపుండ్రాలు ఉన్నాయి, నిలువు నామాలు ఉన్నాయి. ఈ కొత్త బొట్టు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది కరెక్ట్ కాదు, కృష్ణుడు చెప్పిన దాంట్లో సవరణలు ఉన్నాయి, వర్ణ వ్యవస్థ లేదు, ఇంకొక వ్యవస్థ ఉంది అని చెప్పి ఒక 3 సిద్ధాంతాలు త్రైత సిద్ధాంతం భగవద్గీతలు అని చెప్పి సృష్టించి దాంట్లో కల్పితాలను చేర్చి దాన్ని జనం మీద ప్రచారం చేయడం. ఇలా అసలు భగవద్గీత ఏ రోజు చదువుండ్రు, కానీ ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒకే విషయం చెప్పదలుచుకున్నటువంటిది ఒకే విషయం, హిందూ వ్యతిరేక శక్తులు హిందువుల ముసుగులో ఈరోజు యోగ వేమన గారు అంటున్నారు రేపు ఆర్య వయసులతో కలిసి పొట్టి శ్రీరాములు జయంతి చేస్తారు.
మరి మీకే రేపు ఇంకో కాపు సోదరులతో కలిసి ఇంకొక జయంతి చేస్తారు. శ్రీకృష్ణదేవరాయల జయంతి అంటారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సామాజిక వర్గాలను ఉపయోగించుకొని దానిలోకి చొప్పించి వీళ్ళ దొంగ పుస్తకాలని అసత్య ప్రచారాలని అమ్మడం, ప్రచారం చేయడం, అదే వీళ్ళ ఉద్దేశం. వీళ్ళ కుట్రలు హిందూ సమాజం అర్థం చేసుకోండి. వీళ్ళ కార్యక్రమాలు బహిష్కరించండి. 16వ శతాబ్దంలో పుట్టినటువంటి యోగి వేమన గారు నిన్నగాక మొన్న పుట్టినటువంటి ప్రబోధానంద ఆశీస్సులు కావాలా? ప్రబోధానంద ఆశీస్సులతో వేమన జయంతి ప్రబోధానంద పాంప్లెట్ తీసుకో. అది కూడా అర్థం కాదా? మా గురువు మాకు ఆశీస్సులు ఇచ్చి ఆ దేవదేవుణ్ణి లోకానికి తెలియజేయమని చెప్తే మేము లోకానికి తెలియజేస్తున్నాం. ఆ రాసిన మాట కూడా మీ బుద్ధికి అందడం లేదంటే ఎంత మీ బుద్ధికి అందిస్తారా? ఎంత నీచంగా ఉందో చూడండి. ప్రబోధానంద యోగేశ్వర వారి దివ్య ఆశీస్సులతో ప్రబోధ సేవా సమితి వాళ్ళు ప్రబోధానంద యోగేశ్వర వారి దివ్య ఆశీస్సులతో ప్రబోధ సేవా సమితి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రెడ్డి సంఘాల వాళ్ళని సహాయం అడిగారు. చూడండి, ఈ రెడ్డి కులంలో పుట్టిన ఒక రత్నం వజ్రాన్ని లోకానికి తెలియజేయమని చెప్పి ప్రబోధానంద ఆశీస్సులతో జయంతి భగవాన్ యోగి వేమన భగవాన్ అని చెప్పిన ఆయన్ని ఆశీస్సులు ఇస్తారా? ఆడ రాసిన కింద చూడండి. ద్వేషం నెల్లూరు జిల్లా ఏ రెడ్ల సంఘాలు తెలియదు. వీళ్ళకి అసూయ ఉంది. రెడ్ల సంఘాలు ఏ రెడ్ల సంఘాలు తెలియదు. విషయం పెట్టుకొని ఏ రెడ్ల సంఘాలు తెలియదు. జిల్లా రెడ్ల సంఘాలు నాశనం చేయాలని చూస్తున్నారు. జిల్లా రెడ్ల సంఘాలు రెడ్డిని ఇక్కడ 3 ఫోన్ నంబర్లు ఊరేగించడం వీళ్ళకి ఇష్టం లేదు. 3 ఫోన్ నంబర్లు వేసుకున్నాయి. ముగ్గురు రెడ్లు కాదు. 3 ఫోన్ నంబర్లు వేసుకుంటే 3 ఫోన్ నంబర్లు వేసుకున్నాయి. చూడండి, మీరైనా మీడియా వాళ్ళు ఈ ఫోన్ నంబర్లకు చేయండి. అయితే కూడా లేదు వీళ్ళకి. ఫోన్ నంబర్లు ఉన్నాయి. 3 ఫోన్ నంబర్లు చేయండి. చెప్తే ఈ లోకంలో వేమన గారికి ఎవరు ఆశీస్సులు అవసరం లే. కొంచెం వేమన గారి ఆశీస్సులు సమాజానికి కావాలా? వేమన గారి ఆశీస్సులు సమాజానికి కావాలా? వేమనని మేము అట్టలు పెడతాం. వేమన గారి ఆశీస్సులు సమాజానికి కావాలా? ఆయన గొప్పవాడు కాదని కాదు చెప్పరు మీరు. వీళ్ళ యొక్క సిద్ధాంతం ఏందో, వీళ్ళ ఆలోచనలు ఏందో మీరు ఒకసారి హిందువులు మేలుకోండి, తెలుసుకోండి. సార్ ఆయన చెప్పండి సార్, నాకు ఆయన చెప్పండి సార్, ఆయన చెప్పండి సార్, ఆయన చెప్పండి సార్, నాకు చెప్పే ఆ పైన మాకేం కోపం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా హిందూ మతంలో నుంచి దారి తప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి హిందువులు. వాళ్ళ మీద మేము జాలి పడుతున్నాం, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలని ప్రయత్నిస్తున్నాం. కానీ వాళ్ళు ఇప్పటికే చూస్తున్నారు కదా, హిందువుల కార్యక్రమం. స్వామి వివేకానంద చెప్పాడు, ఒక్కరు మతం మారితే మతానికి దూరమైనట్టు కాదు, ఒక శత్రువు పెరిగినట్టని. ఈ రోజు దానికి నిదర్శనంగా కనబడతా ఉంది పరిస్థితి. ఈ దశలోనే వీళ్ళు ఈ విధంగా ఉంటే ఇంకొంచెం దశ మారిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఇది మేము చెప్పాలనుకున్నటువంటి సూటి విషయము. స్వామివారు రాసిన ఒక్క గ్రంథం కూడా చదవని వీళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఆ స్వామివారు పుస్తకాలు తెమ్మంటే తేవట్లే. గొప్ప విషయాలు చెప్పాడు. పుస్తకాన్ని తెచ్చి చూపించమంటే చూపించట్లే. వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఒక గ్రంథం చదవరు. ఆ గ్రంథంలో భగవద్గీత పేరుతో వ్యతిరేకమైనటువంటి అసలు మనకి భగవద్గీత ఉంటే వీడియోలు చూస్తున్నారు. భగవద్గీతలో ఉన్నది మంచి అయినప్పుడు భగవద్గీతని భారతదేశంలో 300 భగవద్గీత ఉంది, గీత మకరందం ఉంది, శంకరాచార్యుల భగవద్గీత ఉంది, శ్రీకృష్ణుడు భగవద్గీత ఉంది, శ్రీకృష్ణుడు దేవుడా ఉన్నాయి. పరంగా చెప్పారు తప్ప ఇక్కడ ఎవరు తప్పగా చెప్పలేదు సార్. కృష్ణుడు దేవుడా భగవంతుడా అని పెట్టి పుస్తకం లోపల చూడండి ఏముందో. కృష్ణుడు దేవుడు కాదు, కృష్ణుడు రూపంగా ఉంది కాబట్టి కృష్ణుడు దేవుడు కాదు, దేవుళ్ళకి రూపం ఉండదు అని వీళ్ళు చెప్పినటువంటి సారాంశం. ఆ పుస్తకం వెనకాల స్పాన్సర్లు కూడా ఉన్నారు, ఒకసారి చూడండి. ఆ పుస్తకాన్ని ఎవరు స్పాన్సర్ చేశారో భగవంతుడికి విషయాన్ని వివరించారు. దేవుడు ఎవరు, భగవంతుడు దేవుడు దేవుడు అవును సార్. ఆయా సంఘాల వాళ్ళు అప్లికేషన్ స్వామీజీలు వెనక ఉన్న స్వామీజీలు ఎవరో వాళ్ళకి ధైర్యం ఉంటే పెట్టమను. వాళ్ళు ఎవరో ఆ జ్ఞానాన్ని తెలియజేయమని చెప్పు. ఎంతమంది స్వామీజీలు హిందూ మతంలో మీడియా ముందుకు వచ్చి స్వామీజీ ముందుకు రాడు, ఏ స్వామీజీ ప్రచారం చేస్తున్నారో చెప్పడు, దీపం ఎందుకు వెలిగించాలో చెప్పడు. ఈ స్వామీజీలందరూ ఇలాంటి వాళ్ళని అజ్ఞానుల్ని తీసేశారు. చూసారా మాట్లాడే మాటల్లోనే ద్వేషం కనబడతా ఉంది. ఆ
కొట్టి చూడండి, హిందూ ద్వేషం కనబడతాము. నేను బొట్టు గురించి మాట్లాడారు కదా, శైవులు అడ్డనామాలు పెడుతున్నారు, వైష్ణవులు నిలువునామం పెడుతున్నారు, ఇల్లు పెట్టాము, అందరూ బొట్టు పెట్టుకుంటున్నారు. వీళ్ళందరూ హిందువులు కాదా? అలాగే బొట్టు పెట్టుకుని తప్పే అవుతుంది సార్. బొట్టు పెట్టుకోండి వాడు కదా, హిందూ ద్వేషం, హిందూ ద్వేషం, బొట్టు పెట్టుకోండి హిందూ కాకుండా తెలిసిందల్లా హిందూ ద్వేషం, ఆయన నిలువునామం పెట్టుకోవచ్చు. ఆయన ఒకటి పెట్టుకుంటారు, మేడంతా తప్పేలా అవుతుంది. హిందూ ద్వేషం కనబడుతుందా? వాళ్ళ నోటితో ఎంత చెప్పినా హిందూ ద్వేషం అనేది తెలియకుండానే వాళ్ళ నోట్లో నుంచి ఏ విధంగా బయటకు వస్తుందో మీకు అర్థం అవుతుంది కదా. హిందువులారా మేల్కోండి. ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఎక్కడ కనిపించినా అడ్డుకోవాల్సినటువంటి అవసరం, ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో ఒక అసత్య ప్రచారాలని, అబద్ధపు ప్రచారాలని, హిందూ వ్యతిరేక భావజాలని వ్యాప్తి చేయడమే లక్ష్యం. ఈరోజు హిందువులకి నిజంగా భగవద్గీతనే ఫాలో అవ్వాలంటే భగవద్గీత ఉంది. కొత్త భగవద్గీతని అట్ట మ్యాచ్ సృష్టించి దాంట్లో కృష్ణుడు దేవుడే కాదు, రావణాసురుడు దేవుడు అని చెప్పున్నాడు. ఈయన రావణాసురుడు దేవుడు. చూడండి ఒకసారి చూపిస్తాను. రావణాసురుడు వేషంలో ఎవరైతే సీతమ్మ తల్లిని అపహరించి మనం ప్రతి సంవత్సరం రావణ దహనం చేస్తాం, అటువంటి రావణాసురుడి వేషంలో ఉన్నటువంటి ప్రబోధానంద గారి యొక్క లీలలు ఒకసారి చూడండి. ఇక్కడ భగవద్ధ్వజాన్ని, హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఓం గుర్తుతో ఉన్నటువంటి భగవద్ధ్వజాన్ని ఆయన కాలి కింద వేసుకొని, ఒకవైపు ఏమో ఆయన రావణాసురుడు వేషం వేసుకొని, మరోవైపు కూడా ఆయన వేసుకొని, ఇటువంటి ప్రచారాలను మీరు ఒకసారి సమాజం అర్థం చేసుకోవాలా, హిందువులు మేలుకోవాలా. ఇది ఇక్కడే కాదు, కర్నూలులో కూడా జరుగుతూ ఉంది ఇటువంటి కుట్రే. ఎక్కడైతే రెడ్డి సోదరులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళడం, రెడ్డి సామాజిక వర్గం ఉన్నటువంటి పురుషులు ఎవరైతే మహాపురుషులు ఉంటారో వాళ్ళ జయంతుల్ని, వర్ధంతుల్ని నిర్వహించేటువంటి ప్రయత్నం చేయడం, ఇది వాళ్ళ కాన్సెప్ట్. ఇంకొక సామాజిక వర్గంలోకి పోవడం, ఆ సామాజిక వర్గం ఉన్నటువంటి మహనీయుల జయంతులు మేము చేస్తాం, ఖర్చు మేమే పెడతామని చెప్పి కార్యక్రమాలు చేయడం, ఆ పుస్తకాలని ఆ సమాజంలో ఉండేటువంటి అమాయకమైనటువంటి మహిళలకి ఈరోజు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లలోకి ఆ పుస్తకాలను చొప్పించడం, వాటిని చదివించడం ద్వారా ఇదిగో ఇటువంటి వాళ్ళని తయారు చేయడం. ఇప్పుడు చూశారు కదా, అయ్యా మీరు ఇన్ని నామాలు ఉన్నాయి, మా శాస్త్రోక్తమైనటువంటి నామాలు ఉన్నాయి, ఆ బొట్లు ఎందుకు పెట్టుకోరు మీరు అంటే, ఆ అడ్డనామం పెట్టుకుంటే అడగలేదు, నిలునామం పెట్టుకుంటే అడగలేదు అని పెడతా ఉంది. ఇది అడ్డనామం నిలునామం కాదు, హిందుత్వానికి ఇది ఒక పంగనామం పెడతా ఉన్నారు వీళ్ళు. దాన్ని అర్థం చేసుకోండి అని చెప్తాను, అడతా ఉన్నాం. కాబట్టి హిందువులు మేల్కోండి. ఈ ప్రబోధ సేవా సమితి ప్రబోధానంద కార్యక్రమాలు ఎక్కడ కనిపించినా నిలదీయండి, ప్రశ్నించండి.